ఈనాడు దినపత్రికలో ముఖ్యాంశాలు. కమల వికాసమా, ట్రంప్ ప్రభంజనమా? అమెరికా అధ్యక్ష ఎన్నికలు నేడే. పలు రాష్ట్రాల్లో హోరాహోరీ. సింగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న డొనాల్డ్ హవా. ఫలితాల కోసం 1-2 రోజులు ఆగాల్సిందే. ప్రపంచం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల సర్వం సిద్ధమైంది. అధ్యక్షుని ఎన్నుకునేందుకు మంగళవారం పోలింగ్ జరగనున్నది. ఇందుకోసం అగ్రరాజ్యం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండోసారి అధికారాన్ని ఎలాగైనా సాధించాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి శ్వేతసౌధం పగ్గాలు చేపట్టాలని ఉపాధ్యక్షురాలు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల్లో తలపడుతున్నారు. అంతే విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఇప్పటికే 6.8 కోట్ల మంది ముందస్తు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి తటస్థ ఓటర్లు ఎవరిపై మొగ్గితే వారినే విజయం వరించనుంది అని సర్వే సంస్థలు మాత్రం ఫలితాలపై రకరకాల అంచనాలు కడుతున్నాయి. అది చొరబాటుదారుల కూటమి జేఎంఎం సంకీర్ణంపై మోదీ విమర్శలు. ఆస్తులన్నీ అప్పులన్నీ. 10 ఏళ్లలో సంక్షేమ పథకాలేమైనా పొందారా? ఇంట్లో ఎవరైనా విదేశాలకు వెళ్ళారా? ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా? మొత్తం 75 ప్రశ్నలతో సమాచార సేకరణ. రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే. సామాజిక న్యాయం కోసం ఏం చేయాలి? మేధావులతో చర్చించనున్న రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్లో కుల గణన సదస్సుకు హాజరు. ధాన్యం కొనుగోలు సాఫీగా సాగాలి. ఎక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఉమ్మడి జిల్లాకో ప్రత్యేక అధికారి. కెనడాలో హిందూ ఆలయాలపై ఖలిస్తానీల దాడి. కెనడాలో సిక్కు వేర్పాటువాదులు ఖలిస్తానీ జెండాలతో బ్రాంప్టన్లోని హిందూ సభ దేవాలయాల ప్రాంగణంలోకి ప్రవేశించి అక్కడి భక్తులపై పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. లోయలో పడిన బస్సు 36 మంది మృతి. ఉత్తరాఖండ్లో పౌడి గడ్వాల్ జిల్లా నైనిది దండా నుంచి నైనితాల్ రామ్నార్కు వెళ్తున్న ఓ బస్సు సోమవారం ఆల్మోరా వద్ద అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 36 మంది ప్రయాణికులు మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. బీసీ రిజర్వేషన్లు ఖరారుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు. చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని సర్కారు ఉత్తర్వులు. $5,560 కోట్లతో గోదావరి జలాల మళ్లింపు. జంట నగరాల తాగునీటికి 10 టీఎంసీలు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు 5 టీఎంసీలు. పునర్జీవం తర్వాత మూసీలోకి విడుదల. ఈ వారంలోనే టెండర్లు ప్రక్రియ మొదలు. హామీల అమలు ఎప్పుడో రాహుల్ చెప్పాలి. తెలంగాణలో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్. రుణమాఫీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నివేదిక ఇవ్వాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఏడాది పాలనలోనే 10 ఏళ్ల విధ్వంసం. సబ్బండ వర్గాలను మోసం చేశారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ.
ఎగిరిపోయినా రప్పిస్తారు, కాపురాలు నిలబెడతారు. ఆలిని వదిలి వెళ్తున్న ప్రవాస అల్లులపై చర్యలు, లుకౌట్, సర్క్యులేషన్లు, పాస్పోర్ట్ల రద్దుతో ఒత్తిడి. బాధితులకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం బాసట. వెలుగు దినపత్రికలో ముఖ్యాంశాలు. 8న సీఎం పాదయాత్ర. మూసీ వెంట నడవనున్న రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని బొల్లెపల్లి నుంచి సంగెం భీములింగం వరకు పాదయాత్ర. బర్త్డే రోజు యాదగిరిగుట్టలో కుటుంబ సమేతంగా పూజలు. మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ. బస్సు లోయలో పడి 36 మంది మృతి, 24 మందికి గాయాలు, 4గురికి సీరియస్. ఉత్తరాఖండ్లో మార్చుల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మందితో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 36 మంది అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన 24 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో 4గురి పరిస్థితి సీరియస్గా ఉంది. 43 సీట్లున్న ఈ బస్సు 60 మందితో ప్రయాణిస్తుండటంతోనే కంట్రోల్ తప్పి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. బస్సులో ఉన్న వాళ్ళంతా దీపావళి పండుగకు సొంతూళ్లకు వెళ్ళి తిరిగి వస్తున్న వారే. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షలు, కేంద్రం 2 లక్షలు పరిహారం ప్రకటించాయి. అన్ని పార్టీలతో మెగా బంధం. గత సర్కార్ బీఆర్ఎస్ సర్కార్తో 10 ఏళ్ల పాటు చెట్టాపట్టాల్. కాళేశ్వరం, పాలమూరు సహా కీలక ప్రాజెక్టులన్నీ మెగా కంపెనీకే. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఫ్లోర్స్ సంపన్నుల జాబితాలకు కెక్కిన కృష్ణారెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ దగ్గరయ్యే ప్రయత్నం. స్కిల్ యూనివర్సిటీ కోసం సిఎస్ఆర్ కింద 200 కోట్ల అందజేత. ప్రస్తుతం నారాయణపేట, కొడంగల్ 2 ప్యాకేజీ పనులు ఆ సంస్థకే. ఎన్నికల బాండ్ల కొనుగోలులో టాప్ 2లో మెగా. వివిధ పార్టీలకు 966 కోట్ల విరాళం. అందులో బీజేపీకే 584 కోట్లు. మహారాష్ట్ర డీజీపీపై ఎన్నికల కమిషన్ వేటు. ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్ ట్యాపింగ్, అధికార కూటమికి అనుకూలంగా వ్యవహరించడం వంటి ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర డీజీపీ రష్మి శుక్లాను ఈసీ ట్రాన్స్ఫర్ చేసింది. పటాకులు కాలుస్తుంటే ఏం చేస్తున్నారు? సుప్రీం. దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పటాకులు కాల్చడంపై ఉన్న నిషేధం అమలు కావడం లేదని అసహనం వ్యక్తం చేసింది. మళ్ళీ మార్కెట్ డమాల్. యుఎస్ ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్డ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో సోమవారం మన స్టాక్ మార్కెట్ భారీగా పండింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద 5.99 లక్షల కోట్లు ఆవిరైంది. నిఫ్టీ 309, సెన్సెక్స్ 941 పాయింట్లు పతనమయ్యాయి. నేడు హైదరాబాద్కు రాహుల్ గాంధీ. బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో మీటింగ్. కుల గణనపై చర్చ. 400 మందితో ఇంట్రాక్షన్. ఇందులో 200 మంది పార్టీ నేతలు, 200 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు. కుల గణన అమలుపై సలహాలు, సూచనలు తీసుకోనున్న కాంగ్రెస్ అగ్రనేత. పుస్తెలమ్మి ఊర్లను అభివృద్ధి చేస్తే బిల్లులు చెల్లించరా? మాజీ సర్పంచ్లపై సర్కార్ కక్షగట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎంకు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే అరెస్టు చేస్తారా? పనులు చేసిన పాపానికి వాళ్ళని శిక్షిస్తున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్. మాజీ సర్పంచ్లకు మద్దతుగా
తిరుమలగిరి పిఎస్ ముందు బైఠాయింపు. సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైనోళ్లే ధర్నాలు చేస్తారా? బీఆర్ఎస్ పాపమే వాళ్ళ ఆందోళనకు కారణం. పొన్నం ప్రభాకర్. బకాయిలను మార్చి నెలాఖరులోగా చెల్లిస్తామని వెల్లడి. ప్రభుత్వం అండగా ఉంటుందని, పొలిటికల్ ట్రాప్లో పడొద్దని మంత్రి సూచన. ఈ 10 ఏళ్లలో రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్. 6 గ్యారెంటీలు ఏమైనాయి? ప్రజలను మతం కులం పేరుతో కాంగ్రెస్ రెచ్చగొడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డిక్లరేషన్లు మేనిఫెస్టోల పేరుతో ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చాక హామీలు ఎగ్గొట్టారు. రుణమాఫీ అమలుపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్. నేనే హోంమంత్రి అయితే పరిస్థితి మరోలా ఉండేది. పవన్ కళ్యాణ్. ఏపీలో క్రిమినల్స్ రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆడబిడ్డలను రక్షించాల్సిన బాధ్యత మీది కాదా? హోంమంత్రిని అనిత కఠినంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ బాలేదు. యోగి సర్కార్లా వ్యవహరిస్తేనే పరిస్థితి మారుతుందేమోనని వ్యాఖ్య. కూటమిని ఎవరు విడదీయలేరని వెల్లడి. జనవరి 1 నుంచి టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. జనవరి 20 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్. ఇయాల్టి నుంచి అప్లికేషన్లు ప్రక్రియ షురు. అమెరికాలో ఇయాల్నే పోలింగ్. 50 రాష్ట్రాల్లో ఒకేసారి ఓటేనున్న జనం. ఎర్లీ ఓటింగ్లో ఇప్పటికే కోట్లాది మంది ఓటేసిండ్రు. సోమవారం నుంచి రోజు ట్రంప్ కమల సుడిగాలి పర్యటన. స్వింగ్ స్టేట్లలో ఓటర్లను ఆకట్టుకునే ప్రసంగాలు. పోలింగ్ పూర్తయిన వెంటనే లెక్కింపు ఫలితాలు వెల్లడి. దిశ పత్రికలో ముఖ్యాంశాలు. జనవరి 1 నుంచి టెట్ నోటిఫికేషన్ రిలీజ్. నేటి నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు. మాకు మ్యాథ్స్ సబ్జెక్టు వద్దు. టెట్ పరీక్షను సెపరేట్ సబ్జెక్టులతో నిర్వహించండి. సైన్స్ అధికారుల డిమాండ్. టెట్ పరీక్షల నోటిఫికేషన్ను విద్యాశాఖ అధికారులు సోమవారం రిలీజ్ చేశారు. నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి కుటుంబ సర్వే. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? అడగబోయే ప్రశ్నలు ఇవే. ఎవరి ప్రాంత ఏంటి? నేడు ఉదయం 11 గంటలకు. కౌన్ బనేగా ప్రెసిడెంట్. నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఇదివరకే ఓటేసిన 7.8 కోట్ల మంది అమెరికన్లు. రేపు ఉదయానికి అన్ని రాష్ట్రాల్లో ఓటింగ్ పూర్తి. స్వింగ్ స్టేట్లలో ట్రంప్ కమల మధ్య హోరాహోరీ. రైతులకు ఇబ్బంది కలగొద్దు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా సాగాలి. అందుకు అవసరమైన చర్యలు చేపట్టండి. ప్రత్యేక అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలి. ఏమైనా సమస్యలుంటే ఎక్కడికక్కడే పరిష్కరించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఉమ్మడి జిల్లాల వారీగా స్పెషల్ ఆఫీసర్ల నియామకం. థ్యాంక్ యూ సీఎం సార్. ముఖ్యమంత్రిని కలిసిన సంక్షేమ హాస్టల్స్ విద్యార్థులు. మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచినందుకు కృతజ్ఞతలు. చదువు సామాజిక స్పృహ రెండు ముఖ్యమే. విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలి. స్కూల్స్ కాలేజీల్లో డ్రాప్అవుట్స్ తగ్గించాలి. ఇది యువతరంపై ఉన్న అతిపెద్ద బాధ్యత. గాంజాయి డ్రగ్స్ బారిన పడొద్దు.
రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రకటనలు నిరుద్యోగులు నమ్మొద్దు సీఎం. బీసీ రిజర్వేషన్లపై ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞత తెలుపుతున్న బీసీ సంఘాల నేతలు. స్థానిక ఎన్నికల దృష్ట్యా బీసీ సంక్షేమ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ. నెలలోపు నివేదిక అందించాలని స్పష్టీకరణ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెలలోపు నివేదిక అందించాలని అందులో పేర్కొన్నాను. 1993 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన భూసాని వెంకటేశ్వరరావు 2019లో పదవి విరమణ చేశారు. నేడు హైదరాబాద్కు రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి బీసీలపై కాంగ్రెస్ గురి కుల గణనపై ప్రధాన ప్రసంగం. బీసీ సంఘాల పార్టీ లీడర్లు విద్యావేత్తలతో సెమినార్. పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్న అగ్రనేత. రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారందరికీ అందేలా చర్యలు. మహిళల పేరుపైనే మంజూరు. ఈ నెల ఆఖరులోగా అర్హుల జాబితా సిద్ధం. 4 దశల్లో 5 లక్షలు అందజేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మొదటి విడతలో రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మంలో సోమవారం పర్యటించిన ఆయన ఈ నెల ఆఖరులోగా అర్హుల జాబితా సిద్ధమవుతుంది అని తెలిపారు. మహిళల పేరుతోనే ఇండ్లు ఇస్తామని మంజూరు చేస్తామన్నారు. 36 మంది దుర్మరణం. ఉత్తరాఖండ్ లోయలో పడిన బస్సు మరణాలు పెరిగే అవకాశం. ఘటనపై రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 పరిహారం. ఉప ఎన్నికల తేదీ మార్పు. యూపీ, పంజాబ్, కేరళలో ఈ నెల 13కు బదులు 20వ తేదీన పోలింగ్. పండుగల కారణంగా వాయిదా వేసిన ఈసీ. ఆదాయం పెరగాలి, ప్రజలపై భారం పడొద్దు, అవసరమైన మార్గాలపై ఫోకస్ పెట్టండి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంఎస్ఓలు ఈ పార్కు. జాయింట్ వెంచర్ ఆస్తులపై కమిటీ. కేబినెట్ సబ్ కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి. 8వ సీఎం పాదయాత్ర. యాదాద్రి జిల్లా వలిగొండ నుంచి మూసి వెంట. అంతకుముందు యాదగిరిగుట్ట పర్యటన. బర్త్డే సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి పూజలు. ఆలయ పెండింగ్ పనులపై సమీక్ష. మిషన్ భగీరథ పైలాన్ ఆవిష్కరణ. మాజీ సర్పంచులు రోడ్డెక్కే పరిస్థితి. మోడీపై యుద్ధం కాదు, వడ్ల కొనుగోలు చేయండి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణం. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో 100 కోట్లు వృధా. వాటిని కేసీఆర్ ఫ్యామిలీ నుంచి రికవరీ చేసే దమ్ముందా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. అందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోడీపై యుద్ధం చేస్తామని ప్రగల్భాలు పలకడం కాదని, యుద్ధ ప్రాతిపదికన రైతుల నుంచి పండించిన వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ఇంటర్ విద్యార్థి సూసైడ్. జిన్నారం మండలంలో నారాయణ కాలేజీ హాస్టల్లో ఘటన. గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలింపు. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య. ఐడియల్ ల్యాండ్ ఎవరిది? ఎండోమెంట్లో ఇన్స్టిట్యూషన్గా ఉదాసి మఠం. గతంలో 99 ఏళ్లకు లీజు తీసుకున్న కంపెనీ వాటిని అమ్మే అధికారం ఐడియల్కు ఉంటుందా? నాన్ ఇండస్ట్రియల్ కింద 100 ఎకరాల మార్పిడి. పాత జీవో ఆధారంగా పిఓబి నుంచి తొలగింపు. ఇప్పటికీ ఏర్పాటు కాని నాలెడ్జ్ పార్క్. భూములను కొనుగోలు చేసిన సంస్థలు ఏవి? ఐడియల్ భూములపై రియల్ వర్గాల్లో డౌట్స్. యువతిపై ప్రేమోన్మాది దాడి. లవ్ చేయనందుకు కత్తితో అటాక్. బాధితురాలికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలించిన స్థానికులు. మెదక్ జిల్లాలో ఘటన. మార్చిలోగా మాజీ సర్పంచ్ల బకాయిలు క్లియర్. ఎవరు తొందరపడొద్దు. బీఆర్ఎస్ పాపంతోనే ప్రస్తుతం ఇబ్బందులు. సర్పంచుల ఆత్మహత్యలకు కారణం ఎవరో అందరికీ తెలుసు. కేసీఆర్ సలహా మేరకే కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి. మంత్రి పొన్నం ప్రభాకర్. కెనడాలో హిందూ ఆలయాలపై ఖలిస్తానీల దాడి. భక్తులపైన నాకర్రాలతో అటాక్. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్. ఘటనపై దర్యాప్తుకు ఆదేశం ట్రూడో. ఈ చర్యలు భారత్ను బలహీనపరచలేవు మోడీ. పెండింగ్ బిల్లులపై గులాబీ పాలిటిక్స్. మాజీ సర్పంచుల విషయంలో నాడు ఒకలా నేడు మరోలా. అధికారంలో ఉన్నప్పుడు చెల్లించకుండా సాకులు. ఇప్పుడు ఆందోళనకు ఉసిగొల్పడంపై చర్చ. పాల్గొన్న వారిలో ఎక్కువ మంది గులాబీ లీడర్లే. సర్కార్కు నిఘా వర్గాల రిపోర్ట్. బీఆర్ఎస్ తీరుపైన సొంత పార్టీ నేతల పెదవి విరుపు. టెర్రరిస్టుల అరెస్ట్ చేస్తారా? మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులో విడుదల చేయండి. తిరుమలగిరి పిఎస్లో మాజీ మంత్రి హరీష్ రావు. ఆంధ్రజ్యోతి పత్రికలో ముఖ్యాంశాలు. 8న మూసీబాట. పుట్టినరోజున నదీ పరివాహక గ్రామాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి దర్శనం తర్వాత యాదాద్రి జిల్లా మూసీ కాలుష్య బాధిత రైతులతో మాట ముచ్చట. నాగారం నుంచి ఇంద్రపాలనగరం దాకా ముఖ్యమంత్రి పాదయాత్ర చేసే అవకాశం. సంగం నుంచి బొల్లంపల్లి వరకు పరిశీలన. మూసీ పునర్జీవం ఆవశ్యకతపై వివరణ. ప్రాజెక్టుకు ప్రజల మద్దతు కూడగట్టే యత్నం. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు. విద్యార్థులు నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కండి. విద్యతో ప్రయోజకులు అవుతారు. సమాజ సేవతో హీరోలు అవుతారు. కస్తూర్బా విద్యార్థులతో సీఎం. ధాన్యం కొనుగోలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు. ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్లకు బాధ్యత. బీసీ ప్రత్యేక కమిషనర్గా చైర్మన్ భూసాని. రిటైర్డ్ ఐఏఎస్ వెంకటేశ్వరరావు నియామకం. స్థానికంలో రిజర్వేషన్లపై కమిషన్ ఏర్పాటు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నెలలో నివేదిక అందించాలని సూచన. నేటి నుంచి టెట్ దరఖాస్తులు నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్. జనవరి 1 నుంచి పరీక్షల నిర్వహణ. ఉత్తరాఖండ్లో ఘోరం. 200 మీటర్ల లోయలో పడిన బస్సు. 36 మంది దుర్మరణం. 4 విషమం. 24 మందికి గాయాలు. హెలికాప్టర్లో ఆసుపత్రికి.
అధిక భారం వల్లే ప్రమాదం పోలీసులు. కెనడాలో హిందూ ఆలయాలపై దాడి, భక్తులపైన కూడా ఖలిస్తాన్లా ఆగడం, కన్సులర్ క్యాంపు వద్ద విధ్వంసం, ఒకరిని అరెస్టు చేయని పోలీసులు. ఘటనను ఖండించిన మోదీ, జస్టిన్ ట్రూడో. విచ్చలవిడిగా గర్భ విచ్ఛిత్తి, గ్రామీణ మహిళల్లో అవగాహన లేమి సొమ్ము చేసుకుంటున్న ఆర్ఎంపీలు. మూలుగు సిద్దిపేట ఘటనలో కలకలం, మార్కెట్లో అందుబాటులోకి అబార్షన్ పిల్స్, వైద్యుల సిఫార్సు లేకున్న విక్రయాలు, అమ్మకాలపై సర్కార్ పర్యవేక్షణ. ఇది త్వరలో రైల్వే సూపర్ యాప్, ఇక సేవలన్నీ ఒకే చోట అందుబాటులో. సీతారామ టెండర్లు రద్దు, ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం యోచన. పాలన ఆర్థికపరమైన అనుమతులు లేకుండానే టెండర్లు 1842 కోట్లతో ఆహ్వానించిన కొత్తగూడెం సిఈ, వాటిలో 768 కోట్లకే పాలనా అనుమతి. మంత్రుల కళ్లకు సిఈ గంతలు, ఈఎన్సీపై విమర్శలు, నీటిపారుదల మంత్రి ఎదుటే ఏకవచన ప్రయోగం. సంజాయిషి ఇవ్వాలని ఈఎన్సీకి సిఈకి నోటీసులు. హోరాహోరీ స్వింగు రాష్ట్రాల్లో ట్రంప్కు స్వల్ప మొగ్గు, కమల వెనుకబాటు. గెలుపునకు 7 రాష్ట్రాలే కీలకం. సర్వేలు మాజీ అధ్యక్షుడి వైపే ఉత్కంఠంగా. అమెరికా ఎన్నికలు నేడు. అగ్రరాజ్యంలో పోలింగ్ 11వ తేదీలోగా ఫలితాలు. 6 లక్షల కోట్లు ఉఫ్, భారీగా పతనమైన మార్కెట్. పత్తి రైతుకు ఎంత కష్టం, అకాల వర్షాలతో పడిపోయిన దిగుబడులు, దొరకని మద్దతు ధర. సిసిఐ కొర్రీల ఫలితమే తేమ నాణ్యత పేరుతో తక్కువ ధర కొనుగోలు నిబంధనలు చూపి కౌలు రైతులకు మొండి చేయి. మిల్లులకు కాసులు కురిపిస్తున్న సిసిఐ వైఖరి. హామీల అమలు ఎప్పుడు? 6 గ్యారంటీలు, డిక్లరేషన్లు ఏమయ్యాయి? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. ఏడాదిలో 100 ఏళ్ల విధ్వంసం, రాహుల్ నిరుద్యోగుల వద్దకు వెళ్ళగలరా? కాంగ్రెస్ వైఫల్యాలు, చిత్రగుప్తుడి చిట్టా దోచుకుంటున్న సీఎం మంత్రులు, కేటీఆర్. బిల్లుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగిన మాజీ సర్పంచులు. సీఎం ఇంటికెళ్ళి వినతి పత్రం ఇవ్వాలని ముందస్తు నిర్ణయం. ఎక్కడికక్కడ అరెస్టులు. ఖండించిన మాజీ ప్రజాప్రతినిధులు. ఇది దుర్మార్గం. వారేమన్నా దొంగల, టెర్రరిస్టుల? హరీష్ రావు. కేసీఆర్, హరీష్ ఇండ్ల ముందు ధర్నా చేయండి. సర్పంచుల ఆత్మహత్యలకు వారే కారణం. హరీష్ హయాంలోనూ పెండింగ్. సీతక్క, సర్పంచులు విపక్షాల ఉచ్చులో పడద్దు. మార్చిలోగా బకాయిలు క్లియర్. పున్నం.